ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము పెంతెకోస్తు కాలమానంలో మొదటి ఆరాధన, ఇది పెంతెకోస్తు పండుగ అని మనకు సంఘ క్యాలెండర్ ప్రకారముగా మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అయితే ఈ సంఘ క్యాలెండర్లో ఉన్నటువంటి కాలమానములలో ఏ అంశము కూడా అది తెలుగు పదము కాదండి. అవన్నీ కూడా గ్రీకు పదాలు అదే రీతిగా అచ్చువేసి మనకు మన క్రైస్తవ క్యాలెండర్ ప్రకారముగా మన ముందర ఉంచి ఉన్నారు. పెంతెకోస్తు అనే పదానికి గ్రీకులో పదం ఏంటి అంటే పెంటా అనే పదం. ఆ పదానికి అర్థం ఏంటి అంటే 50 రోజులు అని ఆ పదానికి అర్థం. ఎక్కడి నుండి ఎక్కడికి 50 రోజులు అని మనం ఆలోచన చేస్తే, పస్కా పండుగ జరిగింది కదా, ఈస్టర్ పండుగ. ఆ పస్కా పండుగ దగ్గర నుండి 50 దినాలు లెక్క పెట్టుకొని వారు ఈ పెంతెకోస్తు పండుగ జరుపుకున్నారు. అయితే మనం చదివినటువంటి సందర్భం దగ్గర మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలు అనబడే వారందరూ కూడా మనం చదివాం, అపోస్తల కార్యములలో చదివాం. వారు ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. భూదిగంతముల వరకు చెదిరిపోయినటువంటి దేవుని ప్రజలందరూ కూడా, అయితే వారు కలిగి ఉన్నటువంటి దేవునిని మాత్రం మర్చిపోక, వారు పస్కా పండుగకు కుటుంబాలన్నీ కూడా యెరూషలేము నగరానికి వచ్చి, ఆ యెరూషలేము నగరంలో వారికి నివాసం లేవు గనక వారికి తగినటువంటి చిన్న చిన్న డేరాలను వేసుకొని ఆ డేరాలలో నివాసం ఉండి పస్కా పండుగ జరుపుకున్న తరువాత ఆ పస్కా భోజనాన్ని కుటుంబం అంతా కూడా తిని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత మరలా తిరిగి ఏం చేశారు అంటే, అది ఈ పస్కా పండుగ దగ్గర నుండి లెక్క పెట్టుకున్నటువంటి 50 దినాలు వారు ఆ యెరూషలేములోని ఆ గుడారాలలోనే నివాసం చేశారండి. కానీ అక్కడ వారికి నివాసం లేవు, ఉండడానికి సౌకర్యం లేదు. అయినను వారు కలిగినటువంటి దేవుని బట్టి వారు 50 దినాలు అక్కడ కష్టతరమైనటువంటి జీవనాన్ని గడిపినట్లుగా మనకు చరిత్ర తెలియజేయబడుతుంది. అయితే ఒకటి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పస్కా పండుగ అయిపోయింది, పస్కా విందు భోజనం ఆచరించారు. ఎందుకు వారు మరలా 50 దినాలు ఎందుకు యెరూషలేములోనే గుడారంలోనే ఎందుకు వారు నివాసం ఉన్నారు అంటే, అక్కడ ఆ పెంతెకోస్తు పండుగ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి వారముల పండుగ అన్నారు, రెండవది గుడారాల పండుగ అన్నారు, మూడవది ప్రథమ ఫలముల పండుగ అన్నారు. కనుక ఇవన్నీ కూడా వారు సంవత్సర కాలమంతా కూడా కష్టపడినటువంటి వ్యవసాయంలోనైనా వ్యాపారంలోనైనా వారు జరిగించినటువంటి కార్యములలో వారికి వచ్చినటువంటి ప్రథమ ఫలములన్నీ కూడా, దశమ భాగములన్నీ కూడా వారు మూట కట్టి ఆ మూటలను తీసుకుని వచ్చి యెరూషలేములో వారు 50 దినాలు మరలా తిరిగి ఈ పెంతెకోస్తు పండుగ కొరకు ఎదురు చూశారండి. ఏమండి, ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు అండి అవి. మనం ఎక్కడికైనా పోయి ఒక్క దినం గడుపుట అనే చాలా కష్టమండి. ఒక్క దినం గడపలేము. కానీ 50 దినాలు అక్కడ వారు ఉన్నారు అంటే ఎంత కష్టమైనటువంటి పని అంటే, ఆ కష్టము వెనక ఉన్నటువంటి దేవుని శక్తి చాలా గొప్పదండి. కనుకనే వారు అక్కడ ఆ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ కొరకు 50 దినాలు అక్కడే నివాసం ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెంతెకోస్తు అనగా ప్రథమ ఫలముల స్వేచ్ఛ అర్పణలతో కూడినటువంటి పండుగ గనుక అది
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక వాగ్దానం అండి. చూడండి, మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాము. చూడండి, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛ అర్పణములను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే, ఇది ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన అనొచ్చు, వాగ్దానం అనొచ్చు. ఎందుకు ఈ వాగ్దానం ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చేసుకున్నాడు అంటే, వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి కాలమానములో దేవుడు వారిని విడిపించుకొని తీసుకొని వచ్చి వారికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి ఇచ్చి వారితో చేసుకున్నటువంటి వడంబడిక. ఎందుకొరకండి అక్కడ మనం చూస్తాము, ఏమంటున్నాడు దేవుడు అంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను అంటున్నాడు. మరి దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదిస్తున్నాడో, ఎంతగా వారిని వర్ధిల్ల చేస్తున్నాడో, ఎంతగా వారిని కాపాడుతున్నాడో, ఆ కాపాడినంతటి కొలది అక్కడ స్వేచ్ఛతో కూడినటువంటి అర్పణ అని అక్కడ మాట్లాడుతున్నాడండి. కొలత లేదది, కొలత లేదు. కొలత లేకుండా స్వేచ్ఛ అంటే హృదయపూర్వకమైనటువంటి మరి అర్పణ దేవునికి అర్పించాలి, అది ప్రథమ ఫలమై ఉండాలి అంటున్నాడు. ఏమండి, మరి ఇది కూడా మన మరి సంఘ మరి కాలమానములో కూడా దీనికి కూడా ఇది ప్రాధాన్యత ఉన్నదని కూడా మనం గుర్తించుకోవాలి. అయితే చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము చూడండి 13వ వచనం దగ్గర నుండి మనం చదువుదాం. చూడండి, నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగ 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ దాసులను, నీ దాసీయును, నీ గ్రామములో నున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రులను సంతోషింపవలను. నీ దేవుడిని యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకొనిన స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగల్లోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను అంటున్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాగ్దానము, ఆయన మనం పుట్టక ముందే, ఈ సృష్టిలో మానవుడు జన్మించక ముందే మానవుడికి అవసరమైనటువంటి ప్రతి ఈవి భూమిలో ఉంచాడు. అది ధనము రూపంలో, లేకపోతే ధాన్యము రూపంలో, బంగారము రూపంలో, వెండి రూపంలో, మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మరి భూమిలో దాచి ఉంచినటువంటి వాటన్నిటిని కూడా మరలా తిరిగి మనం వ్యవసాయం చేయడం ద్వారా, వ్యాపారం చేయడం ద్వారా, ఇంకా మన దినచర్యల్లో మనం చేస్తున్నటువంటి ప్రతి పని ద్వారా ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని కూడా ఇశ్రాయేలు ప్రజల ద్వారా మనము
వారికి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మనము ఈ యొక్క ఉదయకాలంలో ఆలోచన చేయాలి. అందుకంటాడు ఇక్కడ, మరి అలా మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ మగవారేమి, మీ పిల్లలేమి, మీ దాసులేమి, మీ పరదేశులేమి, ఎవరైనా కూడా మీరందరూ కూడా ఆ దేవుని సన్నిధిలో చేరి మీ శక్తి కొలది మీరు దేవునికి ప్రథమ ఫలములను ఇవ్వండి అని చెప్పి దేవుడు అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానమును మనం చదివి ఉన్నామండి. అయితే చూడండి, ఈ పెంతెకోస్తు పండుగ 50 దినాలు యెరూషలేములో ఉన్నారు కదా. వారికి నివాసం లేక కష్టతరమైనటువంటి వాతావరణంలో వారు గడిపారు. అయితే 3 మార్లు వారు యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి యెహోవా దేవుని ఆరాధించి వెళుతూ ఉన్నారు, సంవత్సరానికి 3 మార్లు. అయితే మనకు దేవుడిచ్చినటువంటి ప్రభు పునరుద్ధానపు ఆరాధనలు ఎన్ని అమ్మా? సంవత్సరానికి ఎన్ని ఆరాధనలు? 52 ఆరాధనలు. క్యాలెండర్లో లెక్క పెట్టుకోండి. 52 ఆదివారాలు ఉంటాయి. ఈ 52 ఆదివారాలు కాక నియమం అంటే మనము నియమించుకున్నటువంటి, మానవుడు నియమించుకున్నటువంటి మరి బుధవారము, శుక్రవారము, లేకపోతే శనివారం, ఈ దినాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకు నివాసం ఉన్నది, మందిరం ఉన్నది. మనము దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. మన దగ్గరలోనే ఉన్నటువంటి మందిరంలో మన దేవునిని ఆరాధించుకునే సౌకర్యం దేవుడు మనకు కలిగించాడు. అదే ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆదరణకర్తగా మనకు ఆయన తోడుగా ఉన్నాడు కనుక మరి మనము మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో ఏ రీతిగా మనము వస్తూ ఉన్నాము, ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయన కీర్తిస్తున్నాము, ఆయన నామాన్ని కనపరుస్తున్నాము, ఒక్క మారు మనము మన ఆత్మను పరిశీలన చేసుకోవాలని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి దీవెన దేవుడు, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమండి, ఒక్క దినము చూడండి, వారు ఎంత కష్టతరమైనటువంటి దినములను వారు గడిపారు అంటే, అక్కడ ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఏం జరిగింది అని మనము ఆలోచన చేస్తే మనము చదివాము. ఏమని? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను మనం చదివాము. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి. ఇక్కడ చూడండి, మరి పెంతెకోస్తు పండుగ దినమున పేతురు 12 మంది శిష్యులు అందరూ కూడా ఒక చోట ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చదివాము. చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదికి కుమ్మరించబడినప్పుడు, ఆ కుమ్మరించబడినటువంటి ఆత్మను కలిగినటువంటి వారు ఏం చేశారు అంటే, వారు అన్య భాషలతో వారు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మనం చదివాము ఆ పత్రిక పాఠములోనే. వారు ఏ ప్రాంతములకు వారు చెదిరిపోయి ఏ భాషలు వారు కలిగి ఉన్నారో, కలిగి ఉన్నటువంటి భాషలలో మరి వారికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక్క వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, ఆ ఒక్క వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలను అక్కడ చేరినటువంటి వివిధమైనటువంటి భిన్నమైనటువంటి భాషలు కలిగిన వారందరికీ కూడా అర్థమైందండి. మనం చూస్తాము, మన మధ్యకి ఎవరైనా మిషనరీ వచ్చినప్పుడు వారు మాట్లాడే మాట మనకు అర్థం కాదు కనుక ఆ మాటను అర్థం చేసుకోవడానికి మరి ఒక అనువాదకులు ఉండి దానిని తెలుగులో మనకు తర్జుమా చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ
మరి పెంతెకోస్తు పండుగ దినమున జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మ కుమ్మరింపును గూర్చి మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యక్తి ఒక భాష మాట్లాడుతున్నాడు. ఆ భాష అన్య జనులు అక్కడ కూడుకున్న వారందరూ కలిగి ఉన్నటువంటి స్వభాషలలో వారు ఆ దేవుని వాక్యాన్ని విన్నారు అని కూడా మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు కూడా మనం చూస్తాం, టీవీల్లో చూసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు మరి చాలా మంది బోధకులు మనకు అర్థం కానటువంటి భాషలను వారు లబలబా లబలబా అని మాట్లాడుతూ ఉంటారు. ఆ భాష మనకు అర్థం కాదు, ఆ భాషకు లిపి లేదు, ఆ భాష మరి వారు కూడా అర్థం చెప్పరు, తెలియదు. కానీ వారు అనుకునే మాట ఏంటంటే ఆత్మ కుమ్మరించబడింది, అన్య భాషతో మాట్లాడాడు అని. ఇక్కడ అన్య భాషలలో వారు ఒక్క భాషనే మాట్లాడినప్పుడు వారు వివిధమైనటువంటి ప్రాంతములు కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆ ఒక్క భాషలో మాట్లాడినటువంటి మాటలను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి కుమ్మరించినటువంటి ఆత్మ చాలా గొప్పది అని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి, ఆత్మ ఒక్కడే, కానీ అక్కడ నిలబడి మాట్లాడింది ఒక వ్యక్తి. కానీ చూడండి, అక్కడ చేరిన వారందరూ కూడా ఆ మాటలను వారు విన్నారు, విని విశ్వాసం ఉంచారు. వారు అక్కడ రక్షణ పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే చూడండి, ఇక్కడ మనకు ఒక మరి రుజువు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఏంటి ఆ రుజువు అంటే, బాబేలు గోపురము దగ్గర దేవుడు ఏం చేశాడు అంటే భాషలను తారుమారు చేశాడు. చూడండి, ఆదికాండము మనం చదువుదాం, 11వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుదాం. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమనంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా. చూడండి, అక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి. వీరు దేవుని ప్రజలుగా ఏం చేశారు అంటే వారు అందరూ కూడా ఒక చోట కూడుకుని వారు మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే, రండి మనమందరం కూడా బూదిగంతములకు చెదిరిపోకుండా ఒక్క చోటని మనం ఉండి మనము కలిగి ఉన్నటువంటి మరి ఈవులన్నీ కూడా ఒక చోట మనము ఉండి మనము ఆశీర్వదించబడదాము రండి. కనుక ఇక్కడ ఒక బాబేలు గోపురాన్ని ఆకాశము అంటే వరకు మనము కట్టుకొని అక్కడ ఏం సంపాదించుకుందాం అనుకున్నారు? పేరు సంపాదించుకుందాము రండి అని వాళ్ళందరూ కూడా సిద్ధపడి అక్కడ ఒక నిర్మాణం చేపడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు అంటే ఆయన ఆ గోపురమును సమూలముగా నాశనం చేసి ఏం చేశాడు అంటే వారిని బూదిగంతముల వరకు చెదరగొట్టాడు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే మనము చెదిరిపోకూడదు, ఒక కుటుంబముగా ఉందాము, ఒక భాష కలిగి ఉందాము, ఇక్కడే పేరు సంపాదించుకొని ఉందాము అంటే దేవుడు అన్నాడు మీరు పేరు సంపాదించుకోవడం కాదు అని చెప్పి వారిని నానా దేశములకు వారిని చెదరగొట్టి వారిని ఏం చేశారు అంటే వారు ఇన్ని భాషలు కలిగినటువంటి మరి ఈ ప్రపంచాన్ని మనము చూడగలుగుతూ ఉన్నామంటే ఆనాడు దేవుడు చేసినటువంటి కార్యం అంటది. ఆయన వాక్కు ద్వారా దాన్ని సమూలముగా నాశనం చేసి అక్కడ వారిని చెదరగొట్టారు కనుకనే ఇన్ని దేశాలు వచ్చాయి, ఇన్ని భాషలు వచ్చాయి, ఇన్ని రాష్ట్రాలు వచ్చాయి, ఇంతమంది ఇన్ని భాషలతో మాట్లాడగలుగుతూ ఉన్నారు అంటే అది దేవుడు జరిగించినటువంటి కార్యం అండి. చూడండి, అయితే ఆ దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని మరలా తిరిగి మరి దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళు చెదిరిపోయినా కూడా దేవుని ప్రజలుగా వారు జీవిస్తున్నటువంటి జీవనానికి వారు యెరూషలేము వచ్చినప్పుడు యెహోవా దేవుణ్ణి ఆరాధించుకున్నప్పుడు అక్కడ ఆ పెంతెకోస్తు పండుగ దినం ఏం జరిగింది అంటే ఆత్మ కుమ్మరించబడింది. కుమ్మరించబడినటువంటి ఆత్మను కలిగిన వారందరూ కూడా శిష్యులు నిలబడి మాట్లాడినప్పుడు అందరికీ అర్థమయ్యే భాషలో వారు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ అద్భుతం, ఏంటి ఈ ఆశ్చర్యమైన కార్యం ఏంటి అంటే వాళ్ళు అనుకున్నారు ఏదో మత్తు తీసుకున్నారేమో. చూడండి ఎంత మరి నానా అర్థం తీసుకున్నారు. చూడండి, మత్తు తీసుకుంటే మనము అన్య భాషలతో మాట్లాడగలమా? మాట్లాడలేం కదా.
మన భాషలోనే మనం మాట్లాడగలము, కానీ వేరే భాష మనకు రాదు కదా మద్యాన్ని సేవిస్తే. కానీ చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ కుమ్మరించబడింది కనుక ఆ కుమ్మరించబడినటువంటి ఆత్మ మరి ఆ దేవుని కార్యములను జరిగించడానికి, దేవుని సత్యసువార్త అన్ని ప్రజల మధ్యకు వెళ్ళడానికి, చూడండి తెలుగులో పరిశుద్ధ గ్రంథము, మరి కన్నడలోను, తమిళములోను, మలయాళములోను, ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లిపి కలిగినటువంటి భాషలలో అందరూ చదువుకోవడానికి, అందరూ రక్షకుని గురించి తెలుసుకోవడానికి అన్ని భాషలలో ఈ పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడిందండి. చూడండి, అయితే ఇక్కడ మనం చూడాలి పరిశుద్ధాత్మ జరిగించిన కార్యం ఏంటి అంటే, అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పను. చూడండి, ఇక్కడ ఆత్మ జరిగించినటువంటి మరి కార్యములను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఆత్మ అనుగ్రహించినటువంటి కార్యమును బట్టే వారు శక్తి పొందుకొని వారు ఏం చేశారు అంటే భూది గంతముల వరకు చెదిరిపోయి వారు కలిగి ఉన్నటువంటి భాషలలో వీరు దేవుని వాక్యాన్ని బోధించారండి. అయితే ఒకటి మనం గుర్తించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో ఎవరైనా మనలాగా చదువుకున్న వారు ఉన్నారంటే ఎవరు చదువుకోలేదండి. వాళ్ళందరూ పామరులు, అంటే అక్షరం రానటువంటి వారే కానీ చదువుకున్న వారు కాదు. కానీ వారు అన్ని భాషలతో అక్కడ మాట్లాడగలిగారు అంటే ఆత్మ, చూడండి ఎంత శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ మనము ఈ ఉదయకాలంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఆత్మ కుమ్మరింపు మరి జరిగింది, ఆత్మ కార్యములు జరుగుతున్నాయి, అన్య భాషలలో దేవుని వాక్యం బోధించబడుతూ ఉన్నది. మరి ఈ ఆత్మ కుమ్మరింపు కేవలం ఎందుకొరకు అని మనము ఆలోచన చేస్తే అది మనము పేరు సంపాదించుకోవడానికో, మనము అధికారము సంపాదించుకోవడానికో, మనము ధనము సంపాదించుకోవడానికో కాదండి. ఆత్మ కుమ్మరింపు ఎందుకు జరిగింది? చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వాక్యము వినేటప్పుడు వినే వాక్యాన్ని జాగ్రత్తగా మనము మరి విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ వాక్యం మనకు శక్తినిస్తుంది. అంతేకాని మనము ఏదో వచ్చాము ఏదో వెళ్ళిపోయామని కాక, మరి పరిశుద్ధాత్మ జరిగించిన కార్యం ఉన్నది. మరలా తిరిగి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందుకు ఆత్మను కుమ్మరించాడో మనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదను, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించదురు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, నీ వృద్ధులు కలలు కందురు అంటున్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆత్మ కుమ్మరింపు దేని కొరకు అంటే ఆత్మరక్షణ కొరకు అని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఎక్కడ మరి ప్రవచనం ఉన్నది అంటే మనం చదివాము ఎవేలు ప్రవచనములో ప్రవచనమెత్తి మరి అక్కడ మరి కుమ్మరించబడే ఆత్మను గురించి ముందుగా తెలియజేసినటువంటి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్పును మనం ఇక్కడ చదువుతూ ఉన్నామండి. అయితే 21వ వచనాన్ని కూడా మనం చదువుదాము. చూడండి, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఎందుకొరకు ఆత్మ కుమ్మరించబడుతున్నది? అది ఘనత కొరకు కాదండి. ఆత్మ ఎందుకు కుమ్మరించబడుతూ ఉన్నది అంటే మనము మరి మరు మనసు పొందటానికి, రక్షణ పొందడానికి, మనలో ఉన్నటువంటి ఆత్మను మరి శక్తితో బలముతో నింపుకోవడానికి ఆత్మ కుమ్మరించబడి ఉన్నది అని కూడా మనం గుర్తించుకోవాలి. అయితే చూడండి, పెంతెకోస్తు దినమున మనము అర్పణలను ఎలా అర్పించాలి? చూడండి, మనము పెంతెకోస్తు పండుగను మనం జరుపుకోవడం లేదు, మనం యెరూషలేము వెళ్ళడం లేదు, మనం అక్కడ 50 రోజులు అక్కడ మనం ఉండటం లేదు. కానీ మనము క్రీస్తు ద్వారా రక్షణ పొందాము, క్రీస్తు ద్వారా మనము
మరి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము. ఆయన ఇచ్చినటువంటి ఆత్మను కలిగి మనం ముందుకు వెళుతున్నాము. అయితే ఈ పెంతెకోస్తు పండుగను ఎలా మనం జరుపుకోవాలి అంటే, అక్కడ మలాకీ గ్రంథకర్త ఆయన మరి అది ఇశ్రాయేలు ప్రజలకును రాబోతున్నటువంటి మరి క్రైస్తవ సంఘానికి ఆయన ఇచ్చినటువంటి బోధవాక్యాన్ని మనం చదివితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ట అర్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారము ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరములో నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగిన యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు అంటున్నాడు. మలాకి చెప్తున్నాడు. ఏమండి, మనం దేవుని నమ్మిన తర్వాత దేవుని దగ్గర మనం చేరి మనం ఏ రీతిగా మరి 10వ భాగము ప్రథమ ఫలములను దేవుని మందిరంలోనికి ఏ రీతిగా తీసుకొని రావాలో స్పష్టమైనటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కనుకనే చూడండి, అది మనది కాదండి. అది మనది కాదు. ఇదిగో దేవుడిచ్చినటువంటి మరి అది దినచర్య కూలి అయినా, మాసమునకు ఉద్యోగం చేసే మరి జీతమైనా, ఇంకా పొలముల్లో పండినటువంటి పంట అయినా, ఇంకా వ్యాపారం చేసే వచ్చే లాభమైనా, అదంతా దేవుని యొక్క అనుగ్రహము ద్వారా మనం పొందుకుంటున్నాము. దేవుడిచ్చింది అది. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు అన్నీ ఇచ్చాను కదా, నీవేం చేయాలంటే నా మందిరంలో 10వ భాగం ఉండేటట్లుగా మరి నీవు శక్తికి మరి శక్తి కలిగి మీరు ఆ భాగమును తీసుకుని వచ్చి నా మందిరంలో ఉంచుట ద్వారా మిమ్మల్ని నేను ఆశీర్వదించదునని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనం ఏం చేస్తాము? అలా ఎన్నటికీ ఎప్పటికీ మనం చేయమండి. అలా చేస్తే మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాము, అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడతాము అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వాదం ఎలా వస్తుంది అమ్మా? ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనం దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడిచ్చిన దాన్ని మరలా తిరిగి దేవుని మందిరంలో తీసుకొని వెళ్ళట ద్వారా దాన్ని దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఆశీర్వదించి మరలా తిరిగి నాకు ఇస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు. కనుకనే అది మన హృదయంలో నిశ్చయించుకొని అది హృదయ సంబంధమైనది అర్పణని మీకు నేను చాలా పర్యాయంలో చెప్పాను. ఏదో గుర్తుకొచ్చినప్పుడు ఆదివారము మన దగ్గర ఉన్నటువంటి ధనం ఉన్నదో లేదో తీసుకొని వచ్చి దేవుని మందిరంలో మనం ఉంచుట కాదు, కానీ అది మన దగ్గర ముందుగానే నిల్వ చేసుకోవాలి. ఆదివారం నుండి ఆదివారం వరకు వచ్చే పనులలో కానీ దేనిలోనైనా కూడా మనం విభాగించుకుని దాన్ని ముందుగా సిద్ధపరచుకోవాలి. ఒక స్థలంలో సిద్ధపరచుకున్నటువంటి అర్పణ దేవుని మందిరంలో తేవాలి. కానీ అప్పుడప్పుడు మనకు దొరికిన దాన్ని తీసుకొని వచ్చి చాలా మంది చల్లనేటువంటి కానుకలను కూడా అర్పణలు కూడా ఆ దేవునికి అర్పిస్తున్నారు. ఎంత మోసం అండి! అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారయ్యా, దొంగిలుతున్నారు. ఎందుకు మీరు దొంగల్లా ఉండాలి? మీరు దొరల్లా ఉండాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానే, గొప్ప జనాంగముగా మిమ్మల్ని నేను దీవిస్తున్నానే. ఎందుకు మీరు దొంగల్లా మారిపోయి శాపగ్రస్తులుగా ఎందుకు మారిపోతున్నారు? చూడండి, ఎంత సంపాదించినా మరలా తిరిగి ఇదిగో మాసమునకు వచ్చేసరికి మరి సిల్లి సంచిలో వేసినటువంటి ధనం మాదిరిగా మన జీవితాలు కాకూడదు. మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి లెక్క పెట్టుకోవాలి. దేవుని మందిరంలోనికి నిజాయితీగా మనం వస్తున్నామా? మనము నిజాయితీగా దేవునికి అర్పణ తీసుకుని వస్తున్నామా? మన స్వేచ్ఛతో కూడినటువంటి అర్పణలను దేవునికి మనం అర్పిస్తున్నామా లేదని కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించినటువంటి మాటలను మనం చదివాము. కానీ ఇప్పుడు కాలమానంలో, నేటి కృపాకాలమానంలో దేవుడు మనకిచ్చినటువంటి మాటను మనం చదువుదాము. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి,
మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అంటున్నాడు. చూడండి, మన మీద పాపము ప్రభుత్వము చేయకుండా ఉండాలి అంటే మనము చూడండి కృపాకాలములో ఉన్నాము కనుక ఆ కృప మనకు ఏమి ఇస్తూ ఉన్నదో దానిని బట్టి మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఇక్కడ ఈ రోమా సంఘానికి పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. కనుకనే చూడండి, కృపా కాలమానములో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృప అంతటిని బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ ఎలా మనము దేవుని సన్నిధికి రావాలి, ఎలా దేవుని నామాన్ని ఘనపరుచుకోవాలి, ఎలా ఆ దేవుని నామాన్ని మహింపరచుకోవాలో మనం చూడగలుగుతున్నాం. ఆదాం గారు ఎవరు వచ్చారు? ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఏమ్మా నువ్వేం చదువుతున్నావు? పత్రిక అనగా అయితే అంటున్నావు, వచ్చిన చెప్పలేదు నేను. అమ్మా కాదమ్మా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక చూడండి 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చూడండి, 8వ అధ్యాయం 12వ వచనము సంఘానికి కృపాకాలములో దేవుడిస్తున్నటువంటి నిబంధనను మనం చదువుదాం. మొదట, ఒకడు సిద్ధమైన మనసు కలిగి శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అంటున్నాడు. ఏమండి, నీ దగ్గర లేదండి, లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుక్కొని మరి మనం తీసుకొని రాకూడదు. దాన్ని మనం దాన్ని ఎలా తీసుకొని రావాలి అంటే, ఇదిగో మన దగ్గర ఉన్నదాన్నే, మన దగ్గర ఏదైతే ఉన్నదో ఉన్నదాన్నే మనం తీసుకొని వచ్చి దేవుని దగ్గర మనం అర్పించాలి. కానీ మనము శక్తికి మించి మనము దేవుని పనులను, దేవుని కార్యాలను మనం చేయకూడదండి. అలా చేసి చాలామంది మరి బలహీనులయ్యారు, చాలామంది మరి అప్పుల పాలయ్యారు. కనుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శక్తి కొలది మీ దగ్గర ఉన్నదే సిద్ధపరచుకొని తీసుకొని రండి అని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, మరొక మాట కూడా మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము చూడండి 6-7 వచనాలు చదువుదాం. చూడండి, కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయింది, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిందని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడను తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారికి ప్రేమించును. చాలండి, ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపాకాలమానంలో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ కార్యములలో దేవుడు మరి ఆయన ఏ రీతిగా మన విశ్వాస జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు, ఏ రీతిగా మనం రక్షణ పొందాము, ఆ రక్షణ పొంది ఏ రీతిగా ముందుకు మనం సాగుతున్నాము. ఎందుకొరకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనలను శక్తిమంతులుగా చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, బలవంతులుగా చేస్తున్నాడు. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అంటే, మనం కూడా ఆ ప్రభుతో కూడా సదాకాలం ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటూ ఉన్నటువంటి మాటలను మనము సువార్త పాఠంలో చదివాము. అని అంటున్నాడు, ఇంకా నేను మీ దగ్గర ఉండే కాలం ముగిపోతూ ఉన్నది, నేను వెళుతున్నాను, వెళ్ళి నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, జాగ్రత్త అని చెప్పి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది ఆత్మరక్షణ, ఆత్మ సిద్ధపాటు. ఈ సిద్ధపాట్లు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్య జీవానికి వెళ్తారు అని కూడా, నిరంతరం జీవించే జీవాత్మను కలిగి ఉంటారని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నారు. కనుక చూడండి, ఈరోజు పెంతెకొస్తు పండుగ, అలా అని మనము ఆ పండుగను ఉత్సాహముగాను ఆర్భాటముగాను మనము ఆనందంగా జరుపుకోవడం లేదు.
క్రైస్తవ సంఘంలో మనము కూడుకున్నటువంటి ఈ సమయంలో ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రీతిగా సిద్ధపాటు కలిగి మనం దేవుని మధ్యలోనికి రావాలి, ఏ రీతిగా మన అర్పణ దేవునికి అర్పించాలి, ఏ రీతిగా మన ఆత్మ సిద్ధపరచుకోవాలంటే చూడండి, మనం ముందుగా సిద్ధపరచుకున్న వాటిని ప్రభువు దగ్గరికి తేవాలి. అప్పుడప్పుడు సిద్ధపరచుకొని తేకూడదని కూడా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపాంతరం బట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలని ప్రభు పేరిట మనం చేసి మాటలు ముగిస్తున్నాను. ఆత్మదేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ